ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే నేనెంతో ఆనందిస్తున్నాను, ఎందుకంటే మనం ప్రతిదినము రాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ అనే పుస్తకం నుంచి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుకుంటున్నాం కదా. అయితే ఈ వాక్యం బట్టి నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే మీరు ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని నేను ఆనందిస్తున్నాను. అయితే ముందుగా దైవజనులు పాస్టర్ క్రిస్ ఒయోక్లోమి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనము ఇవాళటి రాప్సోడీ ఆఫ్ రియాలిటీ అంశాన్ని మనము కలిసి ధ్యానించుకుందాం. మన జీవితానికి దేవుని ఆత్మ, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నాయకత్వం వహించాలి. రోమియోలకు 1:9 దేవుడు నా సాక్షి, ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మతో సేవించుచున్నాను. అపోస్తులుడైన పౌలు మనకు చెప్పినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి చేసే నిజమైన సేవ కేవలం మన శరీరంతో చేసే పని కాదు. అది మన తెలివి, మన భావోద్వేగాల ద్వారా మాత్రమే చేసే పని కూడా కాదు. నిజమైన సేవ మన ఆత్మ నుండి రావాలి. ప్రభు అయిన యేసు ఇలా చెప్పారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. యోహాను 4:24. అంటే దేవునితో మన సంబంధం బయట కనిపించే పనుల మీద కాదు, కానీ మన ఆత్మలో ఉన్న నిజమైన ప్రేమ, విశ్వాసము మరియు విధేయత మీద ఆధారపడి ఉంటుంది. మీరు తిరిగి జన్మించినప్పుడు మీ శరీరము వెంటనే మారిపోలేదు. మీ పాత ఆలోచనలు కూడా ఒక్క రోజులో పూర్తిగా మారిపోవు, కానీ ఒక గొప్ప మార్పు జరిగింది. అదేంటంటే అది మీ ఆత్మలో జరిగింది. బైబిలు ఇలా చెప్తుంది, మీరు కొత్త సృష్టిగా మారారు అని. కొరింథీయులకు 5:17 మీరు దేవునిలో తిరిగి జన్మించినప్పుడు మీ శరీరము వెంటనే మారిపోదు. అంటే మీ పాత స్వభావము వెనువెంటనే మారిపోలేదు. మీ పాత ఆలోచనలు కూడా ఒక్క రోజులో పూర్తిగా మారిపోవు, కానీ మీరు నమ్మాలి, మీలో ఒక గొప్ప మార్పు జరిగింది. అది మీ ఆత్మలో జరిగింది. హల్లెలూయా. 2 కొరింథీయులకు 5:17 బైబిల్ ఇలా చెప్తుంది, మీరు కొత్త సృష్టిగా మారారని. అంటే మీ ఆత్మలో ఇప్పుడు దేవుని జీవం కలిగి ఉన్నారు. అయితే కొన్నిసార్లు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు కూడా కోపపడవచ్చు, బాధపడవచ్చు, లేదా తప్పుగా ఆలోచించవచ్చు. దానికి కారణం అతనిలో దేవుని జీవం లేకపోవడం కాదు, దేవుని ఆత్మ లేకపోవడం కాదు, అతని మనస్సు ఇంకా దేవుని వాక్యంతో పూర్తిగా మారకపోవడం వల్లే అది జరుగుతుంది. అందుకే బైబిలు మన మనస్సును దేవుని వాక్యముతో కొత్తగా మార్చుకోవాలని తెలియజేస్తుంది. ఇది రోమియోలకు 12:2 మీరు చదవచ్చు. మన ఆలోచనలు, నిర్ణయాలు, జీవన విధానము అన్నీ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి, మారాలి. అలాగే మన శరీరాన్ని కూడా దేవునికి ఇష్టమైన విధముగా ఉపయోగించాలి. మన శరీరము మనకు ఆజ్ఞలు ఇవ్వకూడదు. మన భావోద్వేగాలు కూడా మన జీవితాన్ని నడపకూడదు. మన ఆత్మే నాయకత్వం వహించాలి. ఎందుకంటే మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఉంటుంది కాబట్టి. పరిశుద్ధాత్మ మన ఆత్మ ద్వారా మనకు దారి చూపిస్తాడు. అందుకే మీ నిర్ణయాలను కేవలం భావోద్వేగాల ఆధారంగా తీసుకోవద్దు. కేవలము కళ్ళకు కనిపించిన దానిని లేదా శరీరము అనుభవించిన దానిని మాత్రమే నమ్మి జీవించకండి. దేవుని వాక్యము ఏం చెబుతుందో, పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఏమని నడిపిస్తున్నాడో దానికి ప్రాముఖ్యత ఇవ్వండి. బైబిల్ ఇలా చెబుతుంది, ప్రభువుతో హత్తుకొనియుండువాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అని. 1 కొరింథీయులకు 6:17 వాక్యం ఉంటుంది. ఇది ఎంత గొప్ప సత్యమో మీరు ఆలోచించండి. మీరు ఒంటరిగా లేరు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. ఆయన మీ ఆత్మతో కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మీ ఆత్మ పరిశుద్ధాత్మ నడిపించే విధముగా జీవించండి.
మీ మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు, పనులు అన్నీ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అదే క్రీస్తులో విజయవంతమైన జీవితానికి రహస్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. మీరు ఈ వాక్యాన్ని మరొకసారి ధ్యానించండి. ఎందుకంటే ఒక్కసారి చదివింది రెండోసారి చదివినప్పుడు స్పష్టత మీకు తెలుస్తుంది. అయితే మీరు మూడవసారి కూడా ధ్యానించారంటే ఈ వాక్యము మీలో స్థిరపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నాలో ఉన్న నీ దైవిక జీవితానికి నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ నా ఆత్మతో కలిసి నన్ను నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నా ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు అన్నీ నీ వాక్యానికి అనుగుణంగా ఉండేలా నాకు సహాయం చేయము. నా మనస్సు ప్రతిరోజు నీ వాక్యముతో కొత్తదిగా మారుతోంది. నా శరీరము నా భావోద్వేగాలు కాదు, నా ఆత్మే నా జీవితాన్ని నడిపించాలి. యేసు నామములో నేను జ్ఞానముతో, విశ్వాసముతో, విజయంతో జీవిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యము మీ జీవితంలో కార్యసిద్ధముగా మీలో పనిచేస్తుందని, ఆ యొక్క రిజల్ట్ మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.